ఏపీలోని కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. 2025-26 వార్షిక సంవత్సరానికి బడ్జెట్ను అసెంబ్లీలోని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడుతుంటే, మరోపక్క మండలిలోని మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టబోతున్నారు. దాదాపు 3,20,000 కోట్ల అంచనాలతోని రాష్ట్ర ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను రూపొందించింది. ఈ బడ్జెట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడంతో పాటు మూలధన వ్యవస్థను పెంచే దిశగా కూడా బడ్జెట్ను రూపొందించడం జరిగింది. ప్రధానంగా సూపర్ 6తో పాటు మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్లే దిశగా కూడా బడ్జెట్ను రూపొందించారు. ప్రధానంగా చూసినట్లయితే గత నెల రోజుల నుంచి కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయిలో బడ్జెట్ మీద కసరత్తు చేయడం జరిగింది. పలుమార్లు సీఎం చంద్రబాబు కూడా వార్షిక బడ్జెట్కి సంబంధించి కూడా సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా చూసినట్లయితే వివిధ శాఖల నుంచి ఇప్పటికే డిమాండ్లతో పాటు ఆయా శాఖలకు సంబంధించిన కేటాయింపులు ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా ఉన్నతాధికారులు ఆ శాఖలకు సంబంధించిన మంత్రులతో కూడా పయ్యావుల కేశవ్ సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా సూపర్ 6 పథకాలకు సంబంధించి ఈసారి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్లోని రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతుంది. ఇప్పటికే సూపర్ 6లోని ఉచిత గ్యాస్ కావచ్చు, దాంతోపాటు ఇతర పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో రానున్న వార్షిక బడ్జెట్లోని అమ్మఒడి, దాంతోపాటు ఇతర బడ్జెట్ ఏదైతే ఉందో ప్రధానంగా రైతులతో పాటు మరోపక్క మహిళలకు, దాంతోపాటు ఇతర వర్గాలకు ఏదైతుందో యువతకు కూడా పెద్దపీట వేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు అనేది కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో వీటిని కౌంటర్ ఇచ్చే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత కొన్ని రోజుల నుంచి కూడా మహిళలకు బస్సు ఉచితం లాంటి ఉచిత బస్సు సౌకర్యాలతో పాటు మరోపక్క స్కూల్ పిల్లలకు ప్రతి ఏడాది ఇచ్చే ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన రుణాలు కావచ్చు, దాంతోపాటు రైతులకు సంబంధించిన రుణాలు కావచ్చు, వీటి మీద ప్రత్యేకంగా ఈసారి బడ్జెట్లో కేటాయింపులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా మరోపక్క అమరావతి రాజధాని, దాంతోపాటు పోలవరం నిర్మాణ పనులు, ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్తో పాటు ఏషియన్ బ్యాంక్ ద్వారా దాదాపు 30,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసే దిశకు కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే రాబోయే 3 సంవత్సరాల పాటు దాదాపు 60,000 కోట్ల రూపాయల వరకు కూడా అమరావతి నిర్మాణానికి ఖర్చు పెట్టాలి అనే నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే ఈ ఏడాదికి సంబంధించి కేటాయింపులు పెద్ద ఎత్తున అమరావతి మీద ఫోకస్ పెట్టబోతుంది. ఎందుకంటే వచ్చే నెల నుంచి కూడా అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెట్టబోతున్నాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఫైనల్ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోని ఏదైతే ఉందో ప్రయారిటీ దిశకు కూడా నిర్మాణ పనులను సంబంధించి కూడా ఫోకస్ పెట్టబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే 2014-19 ఏదైతే కొంతవరకు ఎమ్మెల్యేల కోటర్స్, దాంతోపాటు ఎమ్మెల్సీలు, హెచ్ఓడీలు, ఐఏఎస్ల కోటర్స్ సంబంధించి దాదాపు 70% వరకు కూడా పనులు పూర్తయిన నేపథ్యంలో వాటిని 9 నెలల్లోనే పూర్తి స్థాయిలోని పూర్తి చేయే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో అమరావతికి సంబంధించి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు ఈసారి రాష్ట్ర బడ్జెట్లో ఉండబోతున్నాయి. ఇంకా పోలవరానికి సంబంధించి ప్రధానంగా 2019-24 మధ్యలో పూర్తిగా పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారు అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో తొలి వార్షిక బడ్జెట్లోని ఖచ్చితంగా పూర్తి స్థాయి బడ్జెట్లోని పెద్ద ఎత్తున పోలవరానికి కేటాయించబోతున్నారు. దాంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్టుకు కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు ఉండే అవకాశాలు కనపడుతుంది. ఇంకా విద్యకు కూడా పెద్దపీట ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. వైద్యానికి ఉచిత వైద్యంతో పాటు మరోపక్క మౌలిక వసతులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలు, దాంతోపాటు విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటికి మౌలిక వసతులు పెంచే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రధానంగా నారా లోకేష్ ఆధ్వర్యంలోని ఉన్న ఈ శాఖ కావడంతో మరింతగా ఈ శాఖపై నారా లోకేష్ ఇప్పటికే దృష్టి సారించారు. ప్రధానంగా విద్యారంగంలోని కొత్త మార్గాలు తీసుకురావటం, దాంతోపాటు పూర్తి స్థాయిలోని విద్యా వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసే దిశ కూడా లోకేష్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలోని విద్యారంగానికి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు జరిగే అవకాశాలు ఇంకా స్పష్టంగా కనబడుతుంది. ఇంకా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయానికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను రూపొందించింది. ఆర్థిక బడ్జెట్ను పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను
అసెంబ్లీలో ప్రవేశపెట్టినారు. ప్రధానంగా వ్యవసాయ రంగానికి తాము ఖచ్చితంగా పెద్దపీట వేస్తామనేది మాత్రం ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఎందుకంటే ఇటీవల మిర్చి కొనుగోలుకు సంబంధించి, మిర్చి రైతులకు సంబంధించి వాళ్ళకు గిట్టుబాటు ధర లభించే దిశ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపిన వెంటనే అవి సత్ఫలితాలు సాధించాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తాం, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రుణాలు ఇవ్వటం, దాంతోపాటు ఏదైనా సరే పంట నష్టం వచ్చినా వెంటనే వాళ్ళకి సహాయ సహకారాలు అందించే దిశగా కూడా ముందుండాలేదు మొత్తం ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలోని వ్యవసాయం, దాంతోపాటు అనుబంధ రంగాలకు సంబంధించి ఈసారి బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేపట్టే దిశకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తుతో పాటు కేటాయింపులు చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఓవరాల్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తొలి పూర్తి స్థాయి బడ్జెట్పై చాలా అంచనాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కేటాయింపులు జరగబోతుంది, ప్రధానంగా చాలా లక్ష్యాలు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్నాయి. ప్రధానంగా సూపర్ 6 కావచ్చు, దాంతోపాటు అమరావతి రాజధాని, పోలవరం, దాంతోపాటు ఉత్తరాంధ్రకు సంబంధించిన వెనకబడి జిల్లాలకు సంబంధించిన అభివృద్ధితో కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించి అభివృద్ధి చాలా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటు సంక్షేమం, దాంతోపాటు అభివృద్ధి, రెండు అంశాలను గాడిలో పెట్టడంతో పాటు ఇప్పటికే ఆర్థిక వ్యవస్థతోని ఇబ్బందులతోని రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను ఈ విధంగా గాడిలో పెట్టాలి. 2024 లక్ష్యంగానే పూర్తి స్థాయిలోని తొలి పూర్తి స్థాయి బడ్జెట్ 25-26 వార్షిక సంవత్సరానికి బడ్జెట్కి సంబంధించిన కేటాయింపులు పెద్ద ఎత్తున జరిపేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసిన నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలోని 2025-26కి సంబంధించిన వార్షిక బడ్జెట్ను దాదాపు 3,20,00,000 కోట్ల అంచనాలతోని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టబోతున్నారు.